నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక సేవ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత. బేష్ BASS సంస్థ సేవలను కొనియాడిన CID DIG సుమతి. కర్నూలు టూర్లో చంద్రబాబుకి నిరసన సెగ. న్యాయ రాజధానికి మద్దతు పలకాలని లాయర్ల డిమాండ్. ఎంపీ అరవింద్ పై తెరాస కార్యకర్తల దాడి పట్ల బీజేపీ శ్రేణుల నిరసన. బైంసా ఏరియా ఆసుపత్రి ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. చినబ్రహ్మదేవంలో ప్రబలిన డయేరియా. ఆసుపత్రి పాలైన 53 మంది పెద్దలు, పిల్లలు. BASS స్వచ్ఛంద సంస్థ ఒక పక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ మరోపక్క నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఉమెన్ వింగ్ CID విభాగం DIG B సుమతి కొనియాడారు. హైదరాబాద్ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, సరోజినీ నాయుడు మహిళా విద్యాలయాల ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కళాశాల ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను ఆమె ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 75 MNC కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 350 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. రాజుగారండి ఒకసారి రండి అన్న, ముందు రండి. అన్నయ్య కంపెనీ హెచ్ఆర్ రమ్మని చెప్పండి పైకి. అమార్ నేను చేసింది కరెక్ట్ అన్న భావన విశ్లేషణ మనలో ఉండడం. Somebody can be very strong, like Sushant Singh Rajput. He was very strong, very confident. He became an actor, he is an agent. అయినా నేను వేరే కెరీర్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను, అక్కడ సక్సెస్ అయ్యాను. బట్ వేర్ హీ ఫెయిల్, హీ కుడ్ నాట్ స్టాండ్ ద సొసైటీ. అంటే సొసైటీ రిడిక్యూల్ చేసినప్పుడు నేనేంటో నాకు తెలిస్తే ఏమవుతుంది, దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ వర్క్. ఇఫ్ ఐ హ్యావ్ హై సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకు చేస్తారంటే వాళ్ళలోని భయాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ భయం ఉండకుండా ఏం చేయాలి, మనం ఏదైతే చేయలేము అనుకుంటామో అది చేయడానికి ట్రై చేయాలి. సంథింగ్ రాంగ్. మేబీ పీపుల్ విల్ సే దట్ అంతా లేదంటే మోడీ ఎందుకు ట్రై చేస్తున్నాను, లేదంటే ఈయన చూడు చాలా. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి తరఫున మెగా జాబ్ మేళా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆర్గనైజ్ చేయడము, దీంట్లో దాదాపుగా 75 నుంచి 80 కంపెనీస్ రావడము, తెలంగాణ పోలీస్ చేస్తున్న జాబ్ కనెక్ట్ అన్న ప్రోగ్రామ్కి అనుసంధానించి బాస్ సంస్థ దీన్ని చేపట్టడం. ఇదే కాకుండా కోవిడ్ టైంలో తెలంగాణ పోలీస్తో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, మైగ్రెంట్ లేబర్కి ఫుడ్, వేరియస్ థింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో పెద్ద పాత్ర వహించిన వీళ్ళు. ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, అది పోలీస్తో కలిసి సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలు ఇలా చేయడము మాకు చాలా సంతోషదాయకం. కర్నూలు నగరంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నిరసన సెగ తగిలింది. న్యాయ రాజధానికి మద్దతు పలకాలని లాయర్లు డిమాండ్ చేశారు. హోటల్ మౌర్యాయిన్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో న్యాయవాదుల కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. బాబు కాన్వాయ్ని రాయలసీమ యువజన విద్యార్థి జేఏసీ అడ్డుకొని కర్నూలు న్యాయ రాజధానికి మద్దతు పలకాలని డిమాండ్ చేసింది. నగరమంతా రాయలసీమ ద్రోహి చంద్రబాబు గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అక్కడే ఉన్న టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న లాయర్లను అరెస్ట్ చేసి తరలించారు. ఈ సంఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. ఇదంతా పోలీసుల వైఫల్యం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళని హెచ్చరిస్తున్న గుండా వాళ్ళందరినీ
జాగ్రత్తగా తరిగి కొడతాం, వదిలిపెట్టాం. అక్కడి నుంచి కానీ పోలీసులు పట్టకపోతే మేమే వస్తాం. జాగ్రత్తగా ఉండండి. పోలీసులు వల్ల చెప్పండి, నేను వస్తా. ఏ తమాషాలు కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మక్కలిస్తా, బట్టలు ఇప్పి తరిమిస్తా. ఉంటావా? రమ్మంటావా? చేతగారి దద్దమ్మలారా, పనికి మారిన వ్యక్తులారా, నేరాలు ఘోరాలు చేసే దరిద్రులారా, నన్ను పట్టుకోలేదండి. ఎవరు అన్నారు? కల్లూరి రారా, రా చూపిస్తా, మా ఇంటికి వస్తున్నారు. తాగునీరు కాలుష్యం కావడంతో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మ దేవంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరోచనాలు, జ్వరం లక్షణాలతో 53 మంది పెద్దలు, పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. క్రమేపీ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గ్రామానికి చేరుకొని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. వాటర్ ట్యాంకర్లపై చాలా కాలం నుండి మూతలు లేవని, పంచాయతీ అధికారులు ట్యాంక్ని శుభ్రపరచడం లేదని కలెక్టర్కు పలువురు మహిళలు నిలదీశారు. వాటర్ శాంపిల్స్ టెస్టింగ్కి పంపించామని, అవసరమైతే బ్లడ్ శాంపిల్స్ కూడా టెస్టింగ్కి పంపుతామని కలెక్టర్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చినరాజప్ప గ్రామానికి చేరుకొని వైద్యులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఏమైందమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఏమైంది తల్లి? ఏమైంది చెప్పమ్మా. రాసేరా వెనకరా, కొంచెం వెనకరా, వెనకరా. వరకు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. కూడా చిన్నబ్రహ్మదేవం వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో చూసినప్పుడు, వాస్తవ పరిస్థితి చూసినప్పుడు శానిటేషన్ చాలా వరస్ట్గా ఉంది. శానిటేషన్ అక్కడ వాళ్ళు చెప్పి ప్రజలు చెప్పేది ఏంటంటే వాటర్ క్లీన్గా చేయట్లేదు, ట్యాంకర్ క్లీన్ చేయట్లేదు, దాని ద్వారా వచ్చిందని చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రైన్స్ అన్నీ కూడా చాలా చెత్తగా, మొత్తం డ్రైన్స్ అన్నీ కూడా చెత్తగా ఉన్నాయి. అధికారులు కూడా అక్కడికి మాట్లాడాను. అలాగే ఆర్డీఓ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఎల్పిఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ వచ్చి చూశారు. అక్కడ వాస్తవ పరిస్థితి కూడా మేము చూసేవాడికి నిజంగా చెప్పాలంటే ఆ గ్రామం శానిటేషన్ బాగోలేదు. ఆ గ్రామం చిన్న గ్రామం అది. నేను అక్కడ గ్రామస్తులను అడిగినప్పుడు కూడా ఆ గ్రామం సెక్రటేరియట్ ఒకటే ఉంది, అది 2 గ్రామాలకి సంబంధించింది.
అది 2 గ్రామాల్లో కనుక ఇక్కడ మా గ్రామానికి వచ్చేటప్పటికి ఇక్కడికి అధికారులు కూడా తక్కువగా వస్తున్నారు, సరిగా రావట్లేదు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రి ముందు భాజపా శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏదైనా ఎదుర్కోవాలని ఉంటే రాజకీయ పరంగా ముందుకు పోవాలని, కానీ ఇలాంటి భౌతిక దాడులు పాల్పడకూడదని అన్నారు. ఎంపీ ఇంటిపై జరిగిన దాడికి బీజేపీ శాఖ తరపున పూర్తిగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు బాలాజీ, కౌన్సిలర్ గౌతమ్, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. దోపిడీ రాజ్యం ఇదాని రాజ్యం ఇదాని రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదాని రాజ్యం ఇదాని రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ అరవింద్ మండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కౌన్సిలర్ వెంకటే జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గులాబీ రాజ్యం గుండాల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం గులాబీ రాజ్యం గుండాల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం టిఆర్ఎస్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ రాజ్యం ఇదేమి రాజ్యం గులాబీ రాజ్యం గుండాల రాజ్యం కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ డౌన్ డౌన్ కవిత డౌన్ డౌన్ కవిత డౌన్ డౌన్ అరవింద్ గారి ఇంటిపై దాడి చేసినటువంటి టీఆర్ఎస్ గుండాలను వెంటనే, అరవింద్ గారి ఇంటిపై దాడి చేసిన గుండాలను వెంటనే, అరవింద్ గారి ఇంటిపై దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలను వెంటనే. ఎంపీ అరవింద్ అన్న గారి ఇంటిపై దాడికి నిరసనగా ఈరోజు భైంసా ఆసుపత్రి ప్రాంతీయ ఆసుపత్రి ముందు భైంసా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మని దానం చేయడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు మేము మీకు ఒకటే చెప్తున్నాము, మీరు ఏదైనా ఎదుర్కోవాలని ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడితే బీజేపీ కార్యకర్తలు సహించేది లేదని చెప్తున్నాం. బీజేపీ కార్యకర్తలు ఈరోజు సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. కాదని సిద్ధాంతాలు తీసి పక్కన పెడితే మీ టీఆర్ఎస్లో కండువా వేసుకోవడానికి కూడా భయపడతారు. అందుకోసం ఇలాంటి భౌతిక దాడులకు పునరావృతం కాకూడదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కవిత గారు నిన్న మా అరవింద్ అన్నని సవాల్ విసిరారు. ఏదైతే మీరు ఎక్కడ నిలబడితే నేను పోటీకి సిద్ధంగా అని, చెల్లని నోటు ఎక్కడ కూడా చెల్లదు అని చెప్పి మీ అన్నగారైన కేటీఆర్ గారే అన్నారు. అదేవిధంగా మీరు నిజామాబాద్లోనే మా అరవింద్ అన్నపై గెలవలేకపోయారు. ఇప్పుడు మీరు కామారెడ్డి ప్లస్ ఆర్మూర్లో ఏ విధంగా గెలుస్తారని చెప్తున్నారు. ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా భౌతికంగా చేయడం సరికాదని చెప్పి భైంసా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భారత్ మాతాకి. నిర్మల్ జిల్లా ముతోల్ శ్రీ పశుపతినాథ్ శివాలయంలో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ పూజారి ప్రణీత్ శాస్త్రి వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. హరిహరులను భక్తులు స్మరించుకుంటూ దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. కార్తీక దీపోత్సవం వెలుతురులో ఆలయ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, మండల అధ్యక్షుడు ఎర్రా మహేష్, నాయకులు తాటివార్ రమేష్, సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు సారథి రాజు, ఆచార్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల పరిధిలోని పర్వత దేవరపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కార్ టైర్ పగిలి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలైన రమ్య, గోపి అక్కడికక్కడే మృతి చెందగా వారి పిల్లలు సాహిత్, హాసిని, తారకేశ్వరి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడాది వయసున్న హాసిని పుట్టినరోజు ఉండడంతో బెంగళూరు నుంచి వరంగల్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. 7 ఏళ్ల వయసున్న సాహిత్ పరిస్థితి, తారకేశ్వరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని ఇండస్ వన్ సిటీలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు హాజరయ్యారు. అయ్యప్ప పాటలతో ప్రాంగణం మార్మోగింది. అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, వన్ సిటీలోని కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండస్ వన్ సిటీ చైర్మన్ ఆవుల నరసింహారావు, కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, విఠల్, వేణు, హరీష్, పట్టాభి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ కటౌట్కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో నిప్పంటించడంతో సగం కటౌట్ కాలిపోయింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సీఎం కటౌట్ ఏర్పాటు చేశారు. బందర్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఎం కటౌట్కు నిప్పు పెట్టడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పంపించేద్దాం.
దగ్గరే కనపడదు అప్పుడు చీకట్లో అది కూడా చెప్పిన హైదరాబాద్లోని రామంతపూర్ డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్న, గంధం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి ఫుడ్ కనిపిస్తుందా నీట్గా ఇలా ఇలా ఫుడ్ అది రెండు కలిపి జూమ్ ఇంత జూమ్ పెడితే ఎట్లా వస్తుంది దగ్గర నుంచి అందరు రాజుకు దొరికింది అయ్యప్ప. ఆయన చేసిందే ఇది యాత్ర. తల్లికి తలనొప్పి వస్తే పులిపాల కోసం వెళ్ళిండు స్వామి. ఆ స్వామి కారణజన్ముడు కాబట్టి పులినే తీసుకొని వచ్చిండు ఆ స్వామి. అట్లా అని ఆయన ముందే చెప్పాడు, నేను శబరిమలలో వెలుస్తాను, అక్కడ 18 మెట్లు అక్కడ స్థాపన చేసి అక్కడ గుడి కట్టించండి అని చెప్పి వాళ్ళ తండ్రికి మాట తీసుకున్నాడు తండ్రి. మకర సంక్రాంతి రోజు ఎవ్రీ ఇయర్ మకర సంక్రాంతి రోజు జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు అయ్యప్ప. ఇంకొకటి ఏంటంటే మాలాధారణ కార్యక్రమం ఏంటంటే మండలకాల దీక్ష చేసుకొని 41 రోజు, మండలకాలం అంటే 41 రోజు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకొని అప్పుడు ఆ 18 మెట్లు ఏవైతే 18 మెట్లు ఉన్నాయో ఆ 18 మెట్లు ఎక్కే అర్హత కనబడుతుంది స్వామికి. ఏ స్వామికైనా ఎన్నిసార్లు పోయినా ఏదైనా ఆ మండలకాల దీక్ష అయితే అది నియమం కంపల్సరీ. అప్పుడే ఆయన అనుగ్రహం. నమ్ముకున్న వాడికి వెంటనే ఉంటాడు ఆ స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఏం చెప్తారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఒక టీచర్పై కానిస్టేబుల్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కోటపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బండి శ్రీనివాస్ కొడుకు పాఠశాలలో 6th క్లాస్ చదువుతున్నాడు. విద్యార్థి చదువులో వెనుకబడి ఉండడంతో మ్యాథ్స్ టీచర్ బెల్లకొండ విజేందర్ రెడ్డి మందలించారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థి తన తండ్రికి చెప్పడంతో ఆగ్రహానికి గురైన తండ్రి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డాడు. మిగతా ఉపాధ్యాయులు అతన్ని నెట్టివేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చి బంద్ పాటిస్తున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సామాజిక సేవ, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత బేష్. BASS సంస్థ సేవలను కొనియాడిన CID DIG సుమతి. కర్నూలు టూర్లో చంద్రబాబుకి నిరసన సెగ. న్యాయ రాజధానికి మద్దతు పలకాలని లాయర్ల డిమాండ్. MP అరవింద్ పై తెరాస కార్యకర్తల దాడి పట్ల BJP శ్రేణుల నిరసన. బైంసా ఏరియా ఆసుపత్రి ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. చినబ్రహ్మదేవంలో ప్రబలిన డయేరియా. ఆసుపత్రి పాలైన 53 మంది పెద్దలు, పిల్లలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.